నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను నీ నర్మద. నిన్నే పెళ్లాడతా భాగం 87. ఉద్వేగంతో కొట్టుకుంటున్న శిఖర్ గుండె చప్పుడు సంయుక్తని పులకరింపజేసింది. నిజమే సుమా! నాటకీయంగా అని బుగ్గలు నొక్కుకుంది సంయు. మరేమనుకున్నావ్? ఆమెను ఇక్కడ పెట్టి చూసుకుంటున్నాను తెలుసా? కావాలంటే ఈ విషయం కూడా అడుగు అంటూ దూరం జరిగిన సంయుని మళ్ళీ దగ్గరికి తీసుకుని తన హృదయానికి హత్తుకున్నాడు శిఖర్. అతని స్పర్శ ఆమెలో కోరికను పుట్టించింది. ఏంటి బావా! ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావ్? తల ఎత్తకుండా కనురెప్పలు మాత్రం ఎత్తి అతన్ని చూసింది. నా వైఫ్‌లో కొత్త యాంగిల్ కనిపిస్తేనూ అన్న అతడు తుంటరిగా నవ్వాడు. ఆమె సిగ్గుపడి అతని హృదయంలో ముఖం పెట్టింది. చిరుమందహాసం చేసిన అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె మరింత సిగ్గుపడింది. ఇంకా సిగ్గేనా? ఆమె బిడియంతో ముడుచుకుపోవడం చూసి అడిగాడు శిఖర్. అదేమిటో బావా! నువ్వు నాకెప్పుడు కొత్తగానే కనిపిస్తావ్ అన్న ఆమె తన పెద్ద కళ్ళను చక్రాల్లా గుండ్రంగా తిప్పింది. ప్రేమ ఎప్పుడూ నిత్యనూతనమే కదా! గోముగా అన్నాడు శిఖర్. అందుకేనేమో అది నువ్వు ఎంత పంచినా నాకింకా ఇంకా కావాలనిపిస్తోంది తన్మయత్వంతో అతన్ని చూసింది సంయు. నాక్కూడా అన్న అతడు ఆమెను అల్లుకుపోయాడు. చలి రెక్కలు కట్టుకొని వాళ్ళ మధ్యలో నుండి ఎక్కడికో ఎగిరిపోయింది. అంతవరకు స్వెటర్లతో తమ ఒంటికి వెచ్చదనాన్ని అందించుకున్న వాళ్ళు వాటిని పక్కన పడేశారు. ఒకరి దేహం మరొకరికి స్వెటర్గా మార్చుకున్నారు. ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్న అతని పెదాలు ఆమె మెడవంపుని చేరాయి. అతని కోరమీసం అక్కడ గుచ్చుకొని గిలిగింతలు పెట్టింది. సంయు కిలకిలా నవ్వింది. ఆమె నవ్వుకి అతడు ఎప్పుడూ ఫిదానే. కానీ ఈసారి ఆ నవ్వు శిఖర్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. హుషారుగా తన పెదవుల ప్రయాణాన్ని ఆమె ఒంటిపై సాగించాడు. ఆమెలోని వంపులన్నీ ముద్దాడాడు. ఆమె మేనులోని లోయల్లో తన నాలుకతో స్పృశించాడు. ఆమెలో నుండి వేడి నిట్టూర్పులు వెలువడుతుంటే అతడు మరింతగా విజృంభించాడు. అదేమిటో కానీ అతని విరహం ఆమెలోకి పాకింది. అతన్ని బలంగా తనకేసి అదుముకుంది. ఇద్దరి మధ్య గాలి జొరపడడానికి కూడా ఇష్టపడలేదు సంయు. ఆమె ఎత్తైన ఎదలోయల్లో అతని ముఖం చిక్కుకుంది. ఊపిరి ఆడలేదు. అయినా ఆమె ఇంకా బలంగా అతని తలని తనకేసి అదిమింది. మెత్తని అందాలు అతనిలో మరింత మత్తుని నింపాయి. తెలియకుండానే అక్కడ చిన్నగా కొరికాడు. ఔచ్ అన్న శబ్దం ఆమె నోటి నుండి వెలువడింది. అతని జుట్టు పట్టుకొని తన వెనక్కి నెట్టింది. ఇదంతా అసంకల్పితంగా జరిగిపోయింది. అతడు ఆమెను చిరుకోపంతో చూసి మళ్ళీ అల్లుకుపోయాడు. ఈసారి ఎక్కడెక్కడో ఆమె దేహంపై అతని పంటిగాయాలు అయ్యాయి. ఆ తీయని బాధని ఆమె ఇష్టంగా భరించింది. కానీ దానికి తగ్గ రియాక్షన్ మాత్రం ఆమె ఇస్తూనే ఉంది. ఇదే మొదటిసారి అన్నంతగా కొత్తగా ఉంది వాళ్ళ ప్రణయ సంగమం. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకుంటుంటే ఇంకా ఆ ప్రేమ కావాలి అనిపించింది వాళ్ళకి. సమయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆకలి దప్పులు మరిచారు. ప్రేమే శ్వాసగా క్షణాలను కరిగిస్తున్నారు. ప్రణయ సామ్రాజ్యంలో యథేచ్ఛగా విహరిస్తున్నారు. రేపు వెళ్తాను అన్న నిఖిల్ మాత్రం ఈరోజే ప్రయాణం పెట్టుకున్నాడు. ఇప్పుడే వెళ్తారా? అతడు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేని పూనం గోముగా అడిగింది. బట్టలు బ్యాగులో సర్దుకుంటున్న అతడు ఆమె వైపు చూశాడు. ఆమె బేలగా కనిపించింది. అతడు ఆమెని పట్టించుకోలేదు. పైగా ముఖం చిట్లించాడు. ఇక్కడే ఉండి ఉద్యోగం పోగొట్టుకోమంటావా? వ్యంగ్యంగా అన్నాడు. కానీ అని కాదు. రేపు కదా మీరు వెళ్తానన్నారు. రేపు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నారు? రుగ్ధకంఠంతో అంది పూనం. ఆమె కళ్ళు అప్పటికే నిండు కుండలయ్యాయి. వెళ్ళాలి అనుకున్నాక ఎప్పుడు వెళ్తే ఏంటి అన్న నిఖిల్ ఆమె బాధను అర్థం చేసుకోలేదు. పైగా రఫ్గా మాట్లాడాడు. సర్దుకోవడం అయ్యింది. అతడు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. దూరంగా నిలబడి ఉన్న పూనం ఒక్క ఉదుటున అతని చేరి గట్టిగా హగ్ చేసుకుంది. ఆమె అలా చేస్తుందని అతడు ఊహించలేదు. నివ్వెరపోయాడు. ఆమె అతన్ని ఎంతలా ఇష్టపడుతుందో ఆమె స్పర్శ అతనికి చెప్తున్నా అతని మనసు కరగలేదు. ఆమె చుట్టూ చేతులు వెయ్యలేదు. ఇష్టంగా హగ్ చేసుకోలేదు. ఆమె రెండు భుజాలు పట్టుకొని వెనక్కి నెట్టాడు. నువ్వంటే నాకిష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇలా మీద పడిపోతావ్ అన్న నిఖిల్ చిరాకు పడ్డాడు. కాసేపు అసహనంతో అటూ ఇటూ కదిలాడు. ఇదిగో ఇలాంటి నీ బిహేవియర్ని తట్టుకోలేక వెళ్తున్నాను. నువ్వు నా కోసం రావద్దు. వచ్చినా నేను దగ్గరికి తీసుకోను సరికదా? నేను ఎప్పటికీ నా భార్యగా అంగీకరించను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. గుడ్ బై అనేసి బ్యాగ్ పట్టుకొని విసురుగా గదిలో నుండి బయటికి వచ్చాడు. ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బేటా అని హాల్లో కూర్చొని ఉన్న నవనీత అడుగుతున్నా నిఖిల్ వినిపించుకోలేదు.
వేగంగా నడుచుకుంటూ వచ్చి రెడీగా ఉన్న క్యాబ్ ఎక్కాడు. పూనం ఏడుస్తూ అతని వెనకే వచ్చింది. కానీ అప్పటికే క్యాబ్ ముందుకు వెళ్ళింది. పూనం తల్లిని పట్టుకొని బావురుమంది. ఏమైంది? అల్లునితో గొడవపడ్డావా? అందుకే అతను అలా వెళ్ళాడా? పూనం వెన్ను నిమురుతూ అడిగింది నవనీత్. లేదని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చింది పూనం. మరి అతను ఎందుకలా వెళ్ళారు? అనుమానంతో అడిగింది నవనీత్. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అని చెప్తే తల్లి బాధపడుతుంది అనుకున్న పూనం, రేపు డ్యూటీకి వెళ్ళాలట, వెళ్ళకుంటే ఉద్యోగం పోతుంది కదా, అందుకని వెళ్ళారు వెక్కిళ్ళ నడుమ చెప్పింది. అమ్మయ్య, అంతే కదా, నేను ఇంకేదో అనుకున్నా అని నవనీత తేలికగా ఊపిరి పీల్చుకుంది. పెళ్ళైన వెంటనే భర్తకి దూరంగా ఉండాలి అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు బాధపడకు, వీలైనంత తొందరగా నీ ట్రాన్స్ఫర్ అక్కడికి అయ్యేలా చూడు, అప్పుడు మీరిద్దరూ కలిసిమెలిసి చిలకా గోరెంకల్లా ఉండొచ్చు అంటూ కూతుర్ని ఓదార్చింది నవనీత్. అన్న పూనం తన గదికి వచ్చి మంచం మీద వాలింది. మనసంతా బాధతో నిండిపోయింది. ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు. నిఖిల్ని మొదటిసారిగా ఒక బంధువుల పెళ్లిలో చూసింది ఆమె. అప్పుడే మనసు పారేసుకుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలా. పూనంకి ఉద్యోగం వచ్చిన దగ్గర నుండి పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మ నవనీత్ పోరు పెడుతూనే ఉంది. నిఖిల్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్న ఆమె ఏదో ఒక సాకు చెప్తూ ఇన్ని రోజులు వాయిదా వేసింది. అనుకోకుండా నిఖిల్ కాశ్మీర్ రావడం ఆమెకు కనిపించడం జరిగింది. చాటుగా ఫోటో తీసింది. తనకు మొదటి నుండి పరిచయం ఉన్న శిఖర్కి ఆ ఫోటో పంపింది. బావా, ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను, వివరాలు కనుక్కో, పెళ్లి చేసుకోవాలనుంది అని అతనికి ఫోటోతో పాటు మెసేజ్ పెట్టింది. హనీమూన్ కోసం వచ్చిన శిఖర్ కూడా కాశ్మీర్లోనే ఉన్నాడు. అంతేకాదు, నిఖిల్ ఫోటో చూసి షాక్ అయ్యాడు. వీడు ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చాడు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు అనుకున్న అతడు వెంటనే పూనంకి కాల్ చేశాడు. నీకు వాడంటే అంత ఇష్టమా? ఆమెను అడిగాడు. అవును బావా, నువ్వు పిచ్చి అనుకో, ప్రేమ అనుకో, ఏదైనా అనుకో, కానీ నాకు అతడు కావాలి. తన మనసులో ఉన్నది సిగ్గు విడిచి చెప్పేసింది పూనం. నిఖిల్ మంచివాడే, కాకపోతే చెప్పుడు మాటలు విని వాడి బుర్ర పొల్యూట్ అయ్యింది అని వాడు సంయుక్తని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం చెప్పాడు. పూనం శిఖర్ చెప్పిందంతా విని, బావా, అతన్ని నేను మార్చుకుంటాను, అయినా పెళ్ళైన అక్కని మళ్ళీ అతను పెళ్లి చేసుకోలేడు కదా, మీ లైఫ్ని అతను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అన్నా అతన్ని నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్, ఎలాగైనా అతనితో నా పెళ్లి జరిపించు బావా, ప్లీజ్ అని ఫోన్లోనే ప్రాధేయపడింది పూనం. సరే అయితే రేపు రోజ్ గార్డెన్కి రా, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పాడు శిఖర్. అప్పటికప్పుడు ప్లాన్ చేశాడు. ఇంకేముంది, నిఖిల్ సంయుక్తని కిడ్నాప్ చేయడం కోసం అక్కడికి రావడం, ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం పూనం అక్కడ ఉండడం జరిగిపోయింది. శిఖర్ కనుసైగతో ఆమె రంగంలోకి దిగింది. నిఖిల్ని అరెస్ట్ చేసి బొక్కలు తోస్తానని భయపెట్టి తన ఇంటికి తీసుకెళ్ళింది. అతని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకున్నంత ఈజీగా బెదిరింపులతో కాపురం చేయలేము అన్న విషయం పూనంకి తెలుసు. ఇప్పుడు నిఖిల్ని తన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి, ఎలా అతన్ని ప్రేమలో పడేయాలి అన్న ఆలోచనలో ఉంది. ఈ వివరాలేమీ తెలియని సంయు శిఖర్ ప్రేమలో మునిగి తేలుతోంది. ఎప్పటికో ఆమెను వదిలి వెలికిలా పడుకున్నాడు శిఖర్. అతని ఎదపై పడుకొని సేద తీరుతోంది సంయు. కాసేపటికి బావా అని గోముగా పిలిచింది. ఏంటో చెప్పు, నిద్ర కమ్ముకొస్తుంటే అన్నాడు శిఖర్. నిఖిల్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, పూనంని బాగా చూసుకుంటాడా అడిగింది. ఇప్పుడు నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అన్న అతడు ఆమె అనాచ్ఛాదిత వెన్ను నిమిరాడు. ఎందుకో ఆ కందుకు వచ్చింది, కానీ చెప్పు అంటూ అతన్ని మరింత గట్టిగా హత్తుకొని పడుకుంది సంయు. పూనంకే తక్కువ, అందంగా ఉంటుంది, తెలివైంది, సంపాదిస్తోంది, నాకు తెలిసి బాగానే చూసుకుంటాడు, నేను నిన్ను చూసుకోవడం లేదు అలాగా అన్న అతడు తల కొద్దిగా దించి ఆమెను చూశాడు. ఆమె తల ఎత్తి అతన్నే చూస్తూ ఉంది. ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకొని ఉండడం చూసి, నిద్ర రావట్లేదా అడిగాడు. వస్తోంది, కానీ ముందు అడిగిన దానికి చెప్పు అంది సంయు. ఏం చెప్పను, అది వాళ్ళిద్దరి పర్సనల్ విషయం, మనకెందుకు చెప్పు, ఒకవేళ వాడు సరిగ్గా చూసుకోకపోయినా ఆ పూనం తనకు అనుకూలంగా మార్చుకుంటుంది, నువ్వేమీ వాళ్ళ గురించి ఆలోచించకు అన్న అతడు ఆమె వైపు తిరిగాడు. చేతితో ఆమె పొట్టను తాకి చూశాడు. అది లోపలికి పోయి ఉంది, ఆకలిగా ఉన్నట్టుంది, అందుకే నీకు నిద్ర రావడం లేదు, ఉండు ఫుడ్ తెప్పిస్తాను అన్న అతడు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని ఫుడ్ ఆర్డర్ పెడుతుంటే, అబ్బా ఇప్పుడేం వద్దు బావా అంటూ అతన్ని మరింత ఖర్చుకుపోయింది సంయు.
మరేం కావాలట? ఆమె చెవిలో గుసగుసలాడాడు. నువ్వు అని చిలిపిగా అంది. అతడు మత్తుగా నవ్వాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఫుడ్ రాగానే తినేసి పడుకో. రేపు మనం వెళ్తున్నాం అన్నాడు. అవునా? హుషారుగా అంది. అవును అన్న అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అయితే ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాం? హారగా అడిగింది సంయు. ఉదయం కాదు కానీ సాయంత్రం ఫ్లైట్ ఉంది. ఈలోపు నువ్వు ఇంకేమైనా కొనాలి అనుకున్నా, ఇంకా ఏదైనా చూడాలి అనుకున్నా చెప్పు, అవి చూసేసి వద్దాం అన్నాడు. ఇంకేమీ వద్దు అన్న సంయుక్త చిన్నగా ఆవలించింది. ఇప్పుడు ఇలాగే అంటావు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నాకేది సరిగ్గా చూపించలేదు, నేను అడిగింది కొనిపించలేదు అంటావు. నీ గురించి నాకు తెలియదా అన్న అతడు ఆమె చెంపపై చెయ్యి వేసి సున్నితంగా నిమిరాడు. ఉదయం లేచాక ఓపిక ఉంటే అప్పుడు చెప్తాను ఎక్కడికి వెళ్దామనేది, ఇప్పుడు మాత్రం చెప్పలేను అన్న ఆమె అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. నీకెన్నిసార్లు చెప్పాలి, ఇక్కడ కాదు ఇక్కడ పెట్టమని అంటూ తన పెదాలు చూపించాడు శిఖర్. అమ్మో, అక్కడ పెడితే ఇంకేమైనా ఉందా? నువ్వు ఇంకో రౌండ్కి రెడీ అయిపోతావు. అసలే నాకు నిద్ర వస్తోంది అన్న సంయుక్త అతని కౌగిలి వీడి పక్కకు తిరిగింది. మరి ఇందాకే కదా నేను కావాలి అన్నావు అన్న అతడు చిలిపిగా నవ్వి ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. అతని మునివేళ్లు ఆమె ఒంటిపై పారాడుతున్నాయి. ఆమె వద్దు వద్దు అంటూనే అతనికి సహకరిస్తూ మత్తుగా ములిగింది. ఆమె నిజంగా వద్దన్నా వినకుండా అతడింకాస్త ముందుకు వెళ్ళేవాడేమో. కానీ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరు అన్నట్టు చూసింది సంయుక్త. ఫుడ్ వచ్చింది అనుకుంటా అన్న శిఖర్ టీషర్ట్ ఒంటికి తగిలించుకొని చిన్నగా తలుపు తెరిచి తల మాత్రం బయటికి పెట్టాడు. అతడు ఊహించినట్టే ఫుడ్ తెచ్చాడు సర్వెంట్. అతని లోపలికి రానివ్వకుండా ఆ ఫుడ్ తీసుకొని మళ్ళీ తలుపు వేశాడు శిఖర్. సంయు లెగు తిందువుగాని అన్నాడు. అంటూ మునగ తీసుకొని పడుకుంది సంయు. ఆమె రెక్కపట్టి కూర్చోబెట్టాడు. ఓపిక లేదు బావా, నేను తినను అని మళ్ళీ పడుకోవాలని చూసింది. ఇలాగే పడుకుంటే రేపటికి నీరసం వస్తుంది, ముందు తిను అన్నాడు. ఆమె తినడానికి బద్దకిస్తుంటే నేను తినిపిస్తాను అని తన చేతితో తినిపించడం మొదలుపెట్టాడు. సంయుక్త ఇష్టంగా తింటూ మరి నువ్వు అంది. ముందు నీది కానీ ఆ తర్వాత నేను తింటాను అన్నాడు అతడు. నేను పెడతాను అంటూ తన చేత్తో శిఖర్కి నోట్లో ముద్ద పెట్టింది. అది అతడు మింగేసి ఇదంతా నాపై ప్రేమేనా అన్నాడు. తల అడ్డంగా ఊపేసింది. మరి కళ్ళు చిన్నవి చేసి అడిగాడు శిఖర్. నువ్వు తినే వరకు ఉండాలి అంటే ఓపిక లేదు బావా, నిద్ర వస్తోంది. నేను నిద్రపోతే నువ్వు తినవు కదా అందుకు అంది. ఇంకా నా మీద ప్రేమేమో అనుకున్నా కాదా శాడ్గా ముఖం పెట్టాడు శిఖర్. ఆమె శబ్దం రాకుండా పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి.